హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతో రితురిని వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే తమిళ్ చూసే ఉంటారు కదా ఆల్రెడీ. టమాటా చారు ఎలా చేయాలన్నది ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. తప్పకుండా ట్రై అయితే చేయండి. ఈ చారు బ్యాచిలర్స్ కూడా చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకునే విధంగా ఈరోజు మీకు చూపిస్తాను. ఈ చారు చిన్నపిల్లలు కూడా ఎంతో టేస్టీగా తింటారు. అలాగే డెలివరీ అయిన ఉమెన్స్ కూడా ఈ చారు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ చారును ఒకసారి పెట్టి చూడండి, మళ్ళీ మళ్ళీ పెట్టుకొని తినాలనిపించే చారు అనమాట. తప్పకుండా నేను చెప్పినట్టు ట్రై అయితే చేయండి, ఓకేనా. ఈ చారు అనేది చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. దీనికి కావలసినవి ఏంటివో చూసేద్దామా. ఇందులోకి నేనైతే 2 ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిర్చిని 4 తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే కొత్తిమీర, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు కూడా తీసుకున్నాను. అలాగే నేను 4 టమాటాలను ఇలా నిలువుగా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను. ఇప్పుడు అందులోకి నేనైతే గ్లాసున్నర వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ అనేది ఎందుకంటే టమాటాలు మంచిగా ఉడకనిచ్చుకోవాలి కదా, అందుకని నేనైతే గ్లాసున్నర వాటర్ వేసుకొని అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకున్నాను. చింతపండు వేయడం వల్ల టమాటా చారు అనేది మరింత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు వాటిని మంచిగా 4 నిమిషాల పాటు ఉడకనిచ్చుకుందాం. టమాటాలు మంచిగా ఉడికితేనే రసం అనేది బాగా వస్తుంది. ఇప్పుడు వాటిని మంచిగా ఉడికించిన తర్వాత 4 లేదా 5 నిమిషాల పాటు పూర్తిగా చల్లారించుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత రసం అనేది తీసుకోవాలి, లేదంటే చేయి కాలుతుంది. నేనైతే ఇలా రసాన్ని తీసుకున్నాను. మీకు మరింత రసం ఎక్కువ కావాలి అంటే మీరు కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు తీసుకున్న రసాన్ని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇలా నేనైతే ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను చూడండి. ఇప్పుడు నేను కడాయి అయితే పెట్టుకొని కడాయి వేడైన తర్వాత 4 చెంచాల పాటు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత దాంట్లో పోపుకి కావాల్సినవి జీలకర్ర వేసుకొని మంచిగా వేగించుకున్నాను. జీలకర్ర వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు కూడా వేసుకోవాలి. ఆవాలు అనేది ఎక్కువ వేసుకోకూడదండి, చారు అనేది చేదుగా వస్తుంది. కాబట్టి మీరు ఆవాలు ఎన్ని కావాలో చూసి వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిలోకి ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటిని మంచిగా వేగించుకొని ఉడకనిచ్చుకోవాలి. ఇలా వేగిన ఆనియన్స్లోకి అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుందాం. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియో మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలా ఉడికిన దాంట్లోకి ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఇలా వేసుకున్న వాటిని మంచిగా కలిసేంత వరకు 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. అలా కలుపుకున్న దాంట్లోకి మనం టేస్ట్కి సరిపడినంత కారం అయితే వేసుకోవాలి కదా, కారం అయితే వేసుకుందాం. అలాగే ఉప్పు కూడా వేసుకుందాం. చారులు పుల్లగా అనిపిస్తుంది కాబట్టి కారం అనేది మంచిగా వేసుకోండి. కారం అనేది మంచిగా ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనము తీసి పెట్టుకున్న రసాన్ని అయితే ఇందులోకి అయితే పోసుకుందాం. ఇలా పోసుకున్న రసాన్ని మంచిగా మరిగించుకోవాలి. మూత పెట్టుకొని 4 లేదా 5, 6 నిమిషాల పాటు మంచిగా మరగనించుకోవాలి. చూడండి చారు అనేది ఎలా చిక్కగా వచ్చిందో. ఇలా చిక్కగా వస్తేనే అన్నంలోకి చారు అనేది బాగుంటుంది. పలసగా వస్తే చారు అనేది టేస్ట్గా ఉండదు. అందుకని మీరు చారు అనేది చిక్కగా వచ్చేంత వరకు మరగనించుకోండి. ఇలా మరిగిన దాంట్లోకి కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఈ చారు అనేది స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చారుని ఒక గిన్నెలోకి అయితే పోసుకుందాం. నేనైతే ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను చారుని. చూడండి ఎంతో టేస్టీ అయిన చారు అనేది రెడీ అయిపోయింది. చూసారా అండి ఎంత బాగా వచ్చిందో. నాకైతే చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై అయితే చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.